హాయ్ మై డియర్ స్టూడెంట్స్. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫోర్త్ లెసన్. ఫస్ట్ లెసన్ అయ్యింది, మనకి ఫోర్త్ లెసన్ కంప్లీట్ అయ్యింది, అలాగే ఫిఫ్త్ లెసన్ కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చి కరెంట్ ఎలక్ట్రిసిటీ. సిక్స్త్ లెసన్ వచ్చి ఏంటండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ. తెలుగు మీడియం వాళ్ళు ప్రవాహ విద్యుత్తు. ఓకేనా, కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో మనకి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఎస్ఐ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాని నుంచి మనకి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ కూడా అడుగుతాడు. ఒకటి 8 ప్లస్ 2 లేదు, ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ ఎలా అంటే 6 మార్క్స్కి క్వశ్చన్ అడిగి 2 మార్క్స్కి ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా, లేదంటే 2 మార్క్స్ ప్రాబ్లం వేరేగా ఇవ్వచ్చు 2 మార్క్స్ క్వశ్చన్స్లో. ఓకేనా, చూడండి మీకు దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఇంట్రడక్షన్ ఏంటంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా మీకు 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓమ్స్ లా చూడండి. తెలుగు మీడియం వాళ్ళకి ఓం నియమం. ఓం నియమం. ఓం నియమం ఏంటంటే మనకి కరెంట్ని దేంతో డిఫైన్ చేస్తాం? ఐతో డిఫైన్ చేస్తాం కదా. అంటే కరెంట్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్. దాన్నే మనం ఏమంటామంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, సో కరెంట్ ఐతో డిఫైన్ చేస్తాం కదా మనం. కరెంట్ని ఐతో డిఫైన్ చేస్తాం కదా. ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వి. ఓకేనా, ఓమ్స్ లా అని చెప్పేసి డెఫినేషన్ రాసుకోండి. కరెంట్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ వి. పొటెన్షియల్ డిఫరెన్స్ మనం వితో డిఫైన్ చేస్తాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ వి. కరెంట్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ వి. పొటెన్షియల్ డిఫరెన్స్ వి. ఓకే, ఐ ప్రపోర్షనల్ టు వి అని రాసాం. ఓకేనా, ఐ ప్రపోర్షనల్ టు ఏమని రాసాం? వి. అక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళైతే కనుక కరెంట్ విద్యుత్ ప్రవాహం అనేది పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియల్ భేదం అనేది విద్యుత్ ప్రవాహం అనేది పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే ఓం నియమం అంటారని రాసుకోండి. ఓకేనా, సో ఐ ప్రపోర్షనల్ టు వి. దీన్నే మ్యాథమెటికల్ ఫామ్ ఎలా రాస్తామంటే ఐ ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఐఆర్. వి ఈక్వల్ టు ఐఆర్ అంటే మనం ఇక్కడ సంథింగ్ కాన్స్టెంట్ రాసుకుంటాం. ఐ ప్రపోర్షనల్ టు ఏదైనా కాన్స్టెంట్ రాసుకుని ఈక్వల్ టు రాసుకుంటే కనుక అంటే ఏం రాస్తాం అక్కడ? ఐ ఈక్వల్ టు 1/r ఇంటూ వి కింద రాసామనుకోండి. 1/r ఇంటూ వి కింద రాసా అంటే 1/r అనేది కాన్స్టెంట్. 1/r అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది? 1/r కదా. ఆర్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఐ ఇంటూ ఆర్ అవుతుంది. ఐ ఇంటూ ఆర్ ఈక్వల్ టు వి. ఓకేనా, దాని నుంచి వచ్చింది మ్యాథమెటికల్గా ఏం రాసుకుంటా అంటే ఓం నియమం అంటే వి ఈక్వల్ టు ఐఆర్ అని రాసుకుంటే సరిపోతుంది. అది ఎలా వచ్చిందంటే కనుక కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్. విద్యుత్ ప్రవాహం అనేది పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేసి రాస్తారు. ఓకేనా, ఇది ఓం నియమం. వి ఈక్వల్ టు ఐఆర్. దీంట్లో మీకు ప్రాబ్లమ్స్లో ఇచ్చినప్పుడు వి పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగా? మనకి కరెంట్ ఐ ఇచ్చి ఆర్ అనేది రెసిస్టెన్స్. ఇక్కడ ఆర్ అనేది ఏంటండి? రెసిస్టెన్స్. తెలుగు మీడియం వాళ్ళకి నిరోధము. ఆర్ అనేది రెసిస్టెన్స్. ఓకేనా, దీని నుంచి ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చి మీకు దీంట్లో కిర్కాఫ్ లాస్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి కిర్కాఫ్ నియమాలు, కిర్కాఫ్ లా. కిర్కాఫ్ నియమం మీకు ఎస్ఏకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా, కిర్కాఫ్ నియమాలు 2 లాస్ మీద బేసి వర్క్ చేస్తాయి. కిర్కాఫ్ ఫస్ట్ లా అండ్ కిర్కాఫ్ సెకండ్ లా. ఓకేనా, ఫస్ట్ కిర్కాఫ్ ఫస్ట్ లా ఏంటో చూద్దాం. ఫస్ట్ లా మొదటి నియమం. కిర్కాఫ్ ఫస్ట్ లా మొదటి నియమం. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. మనం ఆ సర్క్యూట్లోకి లోపలికి పాస్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బయటకు వచ్చే కరెంటు. అంటే ఏమవుతుందంటే ఒక సర్క్యూట్, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ సర్క్యూట్. ఇది రెసిస్టెన్స్ సింబల్ అండి. ఇక్కడ ఆర్ అనేది రెసిస్టెన్స్ అన్నాం కదా, ఇది రెసిస్టెన్స్ సింబల్. ఓకేనా, ఫర్ సపోజ్ దీంట్లో పాస్ అయ్యే కరెంటు I1. ఓకేనా, దీంట్లో పాస్ అయ్యే కరెంటు I2 అనుకున్నాం అనుకోండి.
ఓకేనా. ఈ రెండు యారో మార్క్స్ చూడండి, యారో మార్క్స్ లోపలికి పెట్టాం. ఓకేనా, అంటే ఇవి రెండు సర్క్యూట్ లోపలికి వెళ్తున్నాయి. ఓకేనా, అంటే I1 I2. ఫర్ సపోజ్ ఈ మూడు సర్క్యూట్ నుంచి బయటకు వస్తున్న కరెంట్ అనుకోండి, అంటే యారో మార్క్స్ ఎలా పెడతాం మనం, ఈ విధంగా బయటకు పెడతాం. అంతేనా. ఇవి రెండు సర్క్యూట్ లోపలికి వెళ్ళేవి, యారో మార్క్స్ చూసుకోండి. ఇవి రెండు, ఈ మూడు ఏంటి, సర్క్యూట్ నుంచి బయటకు వచ్చేవి. I1 I2 అనుకున్నాం అనుకోండి, I3 I4 I5 అనుకోవచ్చు. I3 I4 I5. ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే మీకు ఫస్ట్ లా నుంచి సర్క్యూట్ లోపలికి ఎంటర్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూట్ నుంచి బయటకు వచ్చే కరెంట్. అంటే I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5 అవుతుంది. ఓకేనా, అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. ఓకేనా, అంటే ఏంటి ఇప్పుడు కిర్చాఫ్ ఫస్ట్ లా, వలయం లోపలికి ప్రవహించే విద్యుత్ ఈజ్ ఈక్వల్ టు వలయం నుంచి బయటకు వచ్చే విద్యుత్తు, అదే కిర్చాఫ్ ఫస్ట్ నియమం. ఓకేనా, చూడండి డెఫినేషన్ రాసుకోండి. కిర్చాఫ్ ఫస్ట్ లా అని చెప్పేసి డెఫినేషన్ రాసుకోండి. మీరు ఎస్ఐకి ఈ విధంగా రాస్తే సరిపోద్ది. ఓకేనా, కిర్చాఫ్ ఫస్ట్ లా రాసుకోండి. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ currents, the algebraic sum of currents at any junction is 0. At any junction is 0. The algebraic sum of currents at any junction is 0. అంటే సిగ్మా IR, సిగ్మా I is equal to 0. అంటే ఇదంతే కదా, I1 ప్లస్ I2 ఇవి పక్క వచ్చినాయి అనుకోండి, -I3 -I4 -I4. అంటే మొత్తం మనం చేసేది ఓన్లీ కరెంట్ గురించే కదా. సో ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ సిగ్మా, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ I, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద కిర్చాఫ్ ఫస్ట్ లా. ఓకేనా. ప్రవాహ విద్యుత్, తెలుగు మీడియం వాళ్ళు, ప్రవాహ విద్యుత్ బీజీయాల మొత్తం శూన్యం. ప్రవాహ విద్యుత్ బీజీయాల మొత్తం శూన్యం. సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0. లేదంటే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, కరెంటు లోపలికి ఫ్లో అయ్యే ప్రవాహానికి, సర్క్యూట్ లోపలికి పాస్ అయ్యే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూట్ నుంచి బయటకు వచ్చే కరెంట్. ఆ విధంగా రాసుకోవచ్చు, రాసుకోండి. ద సమ్ ఆఫ్ కరెంట్స్ flowing into junction, the sum of currents flowing into junction is equal to the sum of current flowing out of the junction. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు, వలయం లోపలికి ప్రవహించే విద్యుత్, వలయం లోపలికి ప్రవహించే విద్యుత్ ఈజ్ ఈక్వల్ టు వలయం నుంచి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహం. వలయం నుంచి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహం. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ లా. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లా, ఇదేంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ దేంతో డిఫైన్ చేసాం మనం, వీతో డిఫైన్ చేసాం కదా. పొటెన్షియల్ V ఈక్వల్ టు ఏంటి మనకి, ఓమ్స్ లా నుంచి IR కదా. సో ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ అంటే డెల్టా సిగ్మా V, ఇక్కడ సిగ్మా I అన్నాం కదా, సిగ్మా V ఈక్వల్ టు 0 అవుతుంది. సిగ్మా V అంటే ఏంటి మనకి ఇక్కడ, సిగ్మా IR కదా. సో సిగ్మా IR ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. మొత్తం పొటెన్షియల్ భేదాల బీజీఏ మొత్తం శూన్యం. అక్కడ తెలుగు మీడియం వాళ్ళు, పొటెన్షియల్ భేదాల బీజీఏ మొత్తం శూన్యం. ఇక్కడేంటి, ప్రవాహ విద్యుత్ బీజీయాల మొత్తం శూన్యం. ఓకేనా, రాయండి. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ at any closed loop is 0. At any closed loop is 0. అంటే సిగ్మా ఏమైంది మనకి, సిగ్మా IR ఈజ్ ఈక్వల్ టు
0. సిగ్మా ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఈ రెండు కండిషన్స్ ని బేస్ చేసే వీటిస్టన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్ ని యూజ్ చేసి వీటిస్టన్ బ్రిడ్జ్ అని చెప్పేసి అడుగుతాడు మీకు దీంట్లో అడిగే ఎస్ఐ క్వశ్చన్. కిర్చాఫ్ లాస్ ని యూజ్ చేసి వీటిస్టన్ బ్రిడ్జ్ కి ఎక్స్ప్రెషన్ తీసుకురండి అంటాడు. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి కూడా వీటిస్టన్ బ్రిడ్జ్ అనే ఉంటుంది. సో ఫస్ట్ లా సెకండ్ లా బేస్ చేసి, ఫస్ట్ లా అర్థమైంది కదా మీకు. ఫస్ట్ లా ఏంటి, మొత్తం ఓవరాల్ గా 0 అయిపోవాలి. ఏంటి, కరెంట్ విద్యుత్ ప్రవాహం అనేది 0 అయిపోతుంది. ఇక్కడ పొటెన్షియల్ భేదం, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయిపోతుంది. ఓకేనా, అది చూడండి నెక్స్ట్. ఓకేనా, ఫస్ట్ లా సెకండ్ లా అర్థమైంది కదండి. దీన్ని బేస్ అయ్యి మనం వీటిస్టన్ బ్రిడ్జ్ చేస్తాం. ఓకేనా, వీటిస్టన్ బ్రిడ్జ్ చూడండి. వీటిస్టన్ బ్రిడ్జ్ కిర్చాఫ్ నియమాలు ఉపయోగించి వీటిస్టన్ బ్రిడ్జ్కి సమాసాన్ని ఉత్పాదించండి అని అడుగుతారు. ఓకేనా, చూడండి దీంట్లో ఏం చేస్తామంటే సర్క్యూట్ తీసుకుంటాం ఇందాక చెప్పినట్టే. ఓకేనా, ఆ సర్క్యూట్ లో ఎలా ఉంటుందంటే పాజిటివ్ నెగిటివ్. ఓకేనా, ఒక సర్క్యూట్ బ్యాటరీ తీసుకున్నాం. ఆ బ్యాటరీలో మనకి ఫోర్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఈ గ్యాప్ లో రెసిస్టెన్స్ ఇందాక తీసుకున్నాం కదా. ఓకేనా, 4 రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఓకే, 4 రెసిస్టెన్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ మనం ఆ 4 రెసిస్టెన్స్ ఏంటంటే PQRS అని తీసుకున్నాం. PQRS. ఓకేనా, రెసిస్టెన్స్ PQRS రెసిస్టెన్స్ తీసుకున్నాం మనం. తీసుకున్నప్పుడు దీంట్లో PQRS అనేది రెసిస్టెన్స్. ఓకేనా, దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే నేమ్స్ పెట్టుకుంటాం. ABCD అని నేమ్స్ పెట్టుకోండి. ABCD. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఓకేనా ABCD దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి I. మనకు దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటండి I. ఓకేనా, ఫ్లో అయ్యే కరెంటు I కాబట్టి దీంట్లో I1, I2, I3, I4 అనుకోవచ్చు. I1, I2, I3, I4. I1, I2, I3, I4. ఓకేనా, I1, I2 ఎలా ఫ్లో అవుతుందో చూసుకోండి. కరెంట్ అనేది I1, I2, I3, I4. ఓకేనా, I3 ఎలా ఉంది, I4. ఎందుకంటే ఇలా వచ్చి కరెంట్ ఎలా వెళ్తుంది, నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఓకేనా, కరెంట్ ఈ విధంగా పాస్ అవుతుంది. దీంట్లో వచ్చే కరెంట్ పాజిటివ్ నుంచి ఏ జంక్షన్ దగ్గర నుంచి ఏమవుతుంది మీకు, I1 గుండా C దగ్గరికి వెళ్తుంది, I2 గుండా D దగ్గరికి వస్తుంది. మళ్ళీ యారో మార్క్స్ చూసుకోండి. మళ్ళీ D నుంచి B దగ్గరికి వెళ్తుంది I4. అలాగే C నుంచి B దగ్గరికి వచ్చింది I3. ఓకేనా, ఓకే I1, I2, I3, I4. నెక్స్ట్ దీంట్లో గాల్వానోమీటర్ కరెంట్ కూడా ఉంటుంది మిడిల్లో. గాల్వానోమీటర్ కరెంట్ IG. అంటే దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు IG. ఇక్కడ మీకు ఏంటంటే గాల్వానోమీటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. IG ఈక్వల్ టు ఏంటి 0 అండి. ఎలా అంటే కనుక మీకు కరెంట్ IG ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ. ఓకేనా, పాజిటివ్ టెర్మినల్ నుంచి వచ్చే కరెంటు I1, I2, I3, I4. ఆ డైరెక్షన్స్ తెలిస్తే కనుక మీరు దీంట్లో కిర్చాఫ్ లాస్ అప్లై చేస్తారు కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా, I1, I2, I3, I4. టోటల్ ఇక్కడ గాల్వానోమీటర్ కరెంట్ IG అనేది గాల్వానోమీటర్ కరెంట్, అది టోటల్ ఈక్వల్ టు 0 అయిపోతుంది మీకు. ఓకేనా, గాల్వానోమీటర్ కరెంట్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఇది వీటిస్టన్ బ్రిడ్జ్, ఇది డయాగ్రామ్. మీకు డయాగ్రామ్ వేసినందుకు 1 మార్క్ ఉంటుంది మీకు. ఓకేనా, డయాగ్రామ్కి 1 మార్క్ కంపల్సరీని. లేదంటే ప్రాబ్లం యాడ్ చేస్తే కనుక, ప్రాబ్లం యాడ్ చేయకపోతే కనుక 2 మార్క్స్ ఉంటుంది మీకు. ఓకేనా, చూడండి కరెంట్ I గుండా పాస్ అయ్యేది. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్ నుంచి ఏ విధంగా వెళ్ళింది, నెగిటివ్ టెర్మినల్ నుంచి ఏ విధంగా వచ్చిందో చూడండి.
ఓకేనా. టోటల్ ఓవరాల్గా ఐజీ అనేది ఏమన్నాను, గాల్వానోమీటర్ కరెంట్. ఓకేనా.